ఈరోజు ప్రజాపాలన అంశం మీద అన్ని ఉమ్మడి జిల్లాలకు 2 రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా మా అందరినీ నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారు, అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు, డేట్ దగ్గరకు వచ్చింది. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అని ఏదైతే ఎన్నికల్లో చెప్పామో దాంట్లో భాగంగా అభయ హస్త కార్యక్రమంలోని 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు అర్హులైన పేదవాడి ఇంటికి ఇవ్వాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్య లక్ష్యం. దాంట్లో భాగంగా 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీలు ఇచ్చిన దాంట్లో భాగంగా అభయ హస్తంలోని 6 గ్యారంటీలకి చట్టబద్ధత కల్పించే కార్యక్రమాన్ని మొదటి కేబినెట్లోనే ఈ ప్రభుత్వం తీసుకున్న సంగతి మీకు తెలిసిందే. ఒట్టిగా పేపర్ మీదే తీసుకోవటం కాదు, వీటిని కార్యరూపం దాల్చే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే 2 గ్యారంటీల్ని ప్రజలకు అందించిన సంగతి కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు ఈ ప్రభుత్వ పనితీరుని. అంతేకాదు, గత ప్రభుత్వంలో ఏవైతే ఈ ప్రభుత్వానికి ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకమైన పరిస్థితుల్లో ఈనాడు ఉన్నదనేది కానీ, జిగేలు పవర్ పరిస్థితి ఏ రకంగా ఉన్నదనేది కానీ, భూములు సంస్కరణ చేస్తున్నా ధరణి అనే ఒక పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అనే చెప్పే ధరణి లాంటి అనేక అంశాలని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది, ఈ తెలంగాణ ప్రజలు ఆశించిందే జరుగుతుందా, కేవలం అహంకారపూరితంగా ప్రజల మాటలు పట్టించుకోకుండా, ప్రజల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా రాజురక్క పోకడతోనే గత ప్రభుత్వం నడిచిందా, నిజంగా ప్రజలు కోరుకున్నది గత ప్రభుత్వం ఇచ్చిందా అని చాలా క్షుణ్ణంగా కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు చాలా డెప్త్గా ప్రతిరోజు సుమారు 16-17 గంటలు క్షుణ్ణంగా పరిశీలించడం వివిధ శాఖల గురించి మీరు కూడా వివిధ వార్తల ద్వారా ప్రత్యక్షంగా చూశారు. గత ప్రభుత్వంలో మీరు ప్రత్యక్షంగా చూశారు ఏ మంత్రి ఆ శాఖకు సంబంధించిన విషయాలు చర్చించడం కానీ, ఆ శాఖకు సంబంధించిన ఇన్పుట్స్ ని సేకరించడం కానీ పేరుకి మంత్రే తప్ప ఆ మంత్రి ఆ కుటుంబం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ మంత్రి ఆ శాఖల గురించి కూడా మాట్లాడని సందర్భాలు మనం కోకొల్లలు చూశాం. ఈనాడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పు కావాలి అనే ఒక నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాఖల్ని మా అందరికీ కేటాయించిన తర్వాత
ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను చూశాం. 9.5-10 సంవత్సరాల నుంచి జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు కానీ, జిల్లాలో ఏమి జరుగుతుంది కానీ, జిల్లాలో ప్రజల యొక్క కోరిక ఏంటనేది కానీ గత 2 పర్యాయాలు గత ప్రభుత్వంలో మనం చూడలే. దానికి భిన్నంగా రాజరికపు పోకడిని తుదిమట్టించి ప్రజలు ఏదైతే మార్పు కోరి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాలను సేకరించాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని మనం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల 28 నుంచి 6వ తారీఖు దాకా అప్లికేషన్లు సేకరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చిత్తశుద్ధితో ఏదో అప్లికేషన్లు ఇచ్చాం, ఆ అప్లికేషన్లు కంప్యూటరైజేషన్ చేశాం, ఆ అప్లికేషన్ని ప్రజలకి ఇచ్చాం, అయింది పోయింది అనే పద్ధతిలో కాకుండా ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ఉన్నత అధికారులతో చర్చించి దాని తర్వాత పరిపరి విధాలు ఆలోచించి ఈరోజు ఈ జిల్లాలో రివ్యూ అయినట్లు ఉదయం ఖమ్మంలో అయింది, మధ్యాహ్నం ఆ జిల్లా మంత్రివర్గ నల్గొండలో అవుతుంది, రేపు సీతక్క సురేఖక్క కూడా వారి జిల్లాల్లో రివ్యూలు పెట్టుకుంటున్నారు. ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ఏమి చేయబోతున్నాం, ఏమి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందనేది ప్రతి నిమిషం కూడా ప్రజలే తెలియజేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల పాలన అనే కార్యక్రమం ద్వారా. గతంలో చూసాం, ఏనాడు ఏ వ్యక్తికి స్వేచ్ఛ ఉండేది కాదు, అది ఉన్నతమైన అధికారులు కానీ సామాన్య ప్రజలకు కానీ. ఈనాడు 2 రోజుల క్రితం ఏదైతే ఉన్నతాధికారుల సమావేశం కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, ఉన్నతాధికారులు అందరి సమక్షంలో స్వేచ్ఛగా ఒక పక్షికి రెక్కలు వస్తే ఎంత స్వేచ్ఛగా గాలిలో ఎగురుతుందో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు స్వేచ్ఛగా వారి మనసులోది ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనుకున్నది ఓపెన్ గా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అధికారులంతా వారి మనసులో ఉన్న ఆలోచనల్ని ఈ ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఏంటి అనేది గడిచిన ఈ 15-16 రోజుల్లో మీ అందరికి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఒకటే ఆలోచన, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలియచేయాలి, మనసుంటే మార్గం ఉంటుంది, ఈ మనసు ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఉంటది అని నమ్మారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారు కాబట్టి ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా, ఎన్ని అవాంతరాలు కలిగించినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. మొన్న చూశారు అసెంబ్లీ సాక్షిగా, అదే అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు తెలంగాణ ప్రజల నెత్తిన భారాన్ని పెట్టి దాంట్లో ఎంత కొల్లకొట్టారో రాజకీయంగా నేను చెప్పటం కాదు, కానీ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ రాష్ట్రంగా మార్చిన చరిత్ర గత ప్రభుత్వానికి. ఇక పవర్ విషయానికి వస్తే మేము 24 గంటల కరెంట్ ఇచ్చామంటారు. 24 గంటల కరెంట్ ఇస్తే మాకు ఓటేస్తారా, 3 గంటల కరెంట్ ఇస్తున్న కాంగ్రెస్ ఓటేస్తారా అని అనేక వేదికల మీద వారు అవాక్కులు తవాక్కులు పేలినా ధైర్యాన్ని తీసేస్తానన్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారా, మమ్మల్ని దీవిస్తారా అని ప్రజల ముందుకు గత ప్రభుత్వము
ఎన్నికల టైంలో వాళ్ళు చెలొత్తులు ఇచ్చిన ప్రజలు పూర్తి నమ్మకము విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇందిరమ్మ రాజ్యంలోనైతేనే మాకు న్యాయం జరుగుద్దని కాంగ్రెస్ పార్టీని దీవించారు. పెద్ద ఎత్తున ఈ ప్రజాపాలన మీద రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దాదాపు 4 నుంచి 5 గంటల సేపు కూడా చాలా వివరంగా ఈ ప్రజాపాలన ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోవాలి, ప్రజాపాలన ఉద్దేశం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు 6 గ్యారంటీలు అయితే ప్రజలకు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలను నెరవేర్చే దిశగా ఒక ప్రొఫార్మాను తయారు చేసి కుటుంబాలు యూనిట్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా అని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ 2 రోజుల గ్యాప్లోనే మరి వరంగల్ పాత జిల్లాకు సంబంధించినటువంటి అందరు కలెక్టర్స్, పోలీసు అధికారులు కూడా రావడం జరిగింది. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అందరు అధికారులను కూడా పిలిచి ఇక్కడ కూడా సేమ్ అదే విషయం మీద రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో అందరినీ కూడా భాగస్వామ్యాలు చేస్తూ ఏ విధంగా ఈ ప్రజాపాలన టీములుగా ఏర్పడి వాళ్ళు ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలనేది మేము వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ కలెక్టర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికే వాళ్ళకి అన్ని విధాలుగా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఏ ఒక్క అధికారి నుంచి కూడా మాకు ఒక క్లారిఫికేషన్ కూడా రాలేదు అంటే పూర్తిగా పకడ్బందీగా ఈ యొక్క ప్రజాపాలన అప్లికేషన్ని తీసుకునే విధానాన్ని కలెక్టర్స్ చాలా విపులంగా వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ల ద్వారా కానీ ఇతర కమ్యూనికేషన్స్ ద్వారా కానీ వారికి చెప్పడం జరిగింది. మరి రేపు కూడా ఇంకా వాళ్ళు రివైజ్ చేస్తారు, అప్లికేషన్ ఫామ్లు ఎలా నింపాలి అనేది కూడా వాళ్ళు రివైజ్ చేస్తారు. కాబట్టి ఏ ఒక్క అప్లికేషన్ కూడా తిరస్కరించబడకుండా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా అప్లోడ్ అయ్యేది. అంటే ముందు మాత్రం ఓవరాల్గా పేపర్లో తీసుకుంటాము, ఆ తర్వాత గవర్నమెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాక దాంట్లో ఆన్లైన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలి అనేది కూడా మళ్ళీ ప్రభుత్వం అధికారులకు సూచించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఒక రిసీట్ వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన రిసీట్ వాళ్ళ కుటుంబ చేతికి వెళ్ళడం జరుగుతుంది. 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2 అమలు చేసిన విషయం మనకు తెలిసింది. 100 రోజుల్లో మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేసే దిశగా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మేమందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది, గత ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. కాబట్టి మీరు అలసత్వం వహించకుండా జాగ్రత్తగా మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ను కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అక్కడక్కడ ఎమ్మెల్యేలు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది. ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా మేము ప్రజలందరికీ కూడా సేవ చేయాలనుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని చెప్పి మేము ఆహ్వానిస్తా ఉన్నాం. గత మీ ప్రభుత్వంలో లాగా మీ పార్టీకి పనిచేసిన వాళ్ళకే లబ్ధిదారులుగా గుర్తించేటువంటి ఆనవాయితీకి స్వస్తి చెప్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయబోతుంది శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేసుకుంటూ మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా శ్రీనివాస్ రెడ్డి గారిని వేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తూ మరి వారి నాయకత్వంలో ఈ ప్రజాపాలన అధికారుల సహకారంతో, కలెక్టర్ల సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో, మరి మండల అధికారుల సహకారంతో మరి 100% చివరి అప్లికేషన్ తీసుకునే వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇస్తుంది. ఒకరోజు ఒక పూట ఉండేది కాదు, 8వ తారీఖు వరకు కూడా కంటిన్యూస్గా ప్రతి గ్రామ పంచాయతీలో కానీ వార్డులో కానీ చివరి అప్లికేషన్ తీసుకునే వరకు కూడా ఈ అధికారులు ఉంటారనే విషయాన్ని పదే చెప్పి, ఎందుకంటే మొదటి రోజే అందరూ కూడా ఒకటేసారి ఎగబడి ఈ రోజు పోతే మళ్ళీ మా అప్లికేషన్ తీసుకుంటారో తీసుకోరని దయచేసి మీరు బాధపడకండి, అధికారులను కూడా ఇబ్బంది పెట్టకండి. చివరి అప్లికేషన్ తీసుకునే వరకు కూడా ఈ ప్రభుత్వం అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారని తెలియజేసుకుంటూ మళ్ళీ అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు మీ కింది అధికారులను మళ్ళీ గైడెన్స్ ఇచ్చి రేపు
ఎల్లుండి నుంచి కూడా 6వ తారీఖు వరకు చాలా ఓపికతో చాలా శ్రద్ధతో నీతివంతమైన పాలన అందించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. నిరుపేదలకు పథకాలు అందాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి దాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీరందరి సహకారం కూడా మాకు ఉండాలని ఈ వేదిక నుంచి కేవలం అధికారులు లేదు, పత్రికా సోదరులను కూడా, ఎందుకంటే మీకు కూడా స్వేచ్ఛ లేదు పోయిన ప్రభుత్వంలో. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించే చెప్తా ఉన్నారు. 250 ఇస్తామని చెప్పింది అన్న వాళ్ళ కాలు 250 ఇస్తాను గొడవల మీద రాస్తున్నారు. ఇచ్చినట్టు పాపం వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలి. మన కేసీఆర్ అయితే వీళ్ళకి ఏకంగా అక్కడ ఇది జర్నలిస్ట్ బంగ్లాలో 8 ఎకరాలు అయితే కడతా అన్నాడు. ఇక వాళ్ళకైతే వాళ్ళకు కూడా స్వేచ్ఛ వచ్చిందని అనుకుంటాను. మీరు కూడా నిర్భయంగా మా ఏమైనా తప్పులున్నా కూడా రాయండి, మేము సరిదిద్దుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు స్వేచ్ఛగా మీ భావ ప్రకటన చేయొచ్చు, ఎక్కడ నిర్బంధాలు ఉండవు. మీ యొక్క ప్రకటన మాకు సలహాగానే భావిస్తాం. మేము దాన్ని స్వీకరిస్తాము, దాన్ని పరిష్కరించడానికి ముందుకెళ్తాం తప్పితే మేము దేశగాలకు పోము. కాబట్టి మీరు కూడా మాకు సహకరిస్తూ ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన, ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క అడుగు మరి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వచ్చిందే ప్రజాపాలన అనేటువంటి పేరు. ముఖ్యంగా 28 అనేది వెరీ ఇంపార్టెంట్ డే అండ్ హిస్టారికల్ డే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ పార్టీ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఈ దేశానికి స్వతంత్రాన్ని, అదేవిధంగా మరి బ్రిటిష్ కాలంలో రకరకాల ఇబ్బందులు, బానిసత్వంలో ఉన్నటువంటి దేశాన్ని విడిపించడంలో క్రియాశీల పాత్ర పోషించి ఈ స్థాయి వరకు తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, హిస్టారికల్ డెసిషన్స్ కూడా తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు పట్టం కట్టినందుకు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ, మరి తెలంగాణ ప్రజల యొక్క భావాన్ని ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా తెలంగాణ తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రజాపాలనలోనే 6 గ్యారంటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి హామీలు. మేము అధికారంలోకి వచ్చి మంత్రులుగా 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. 9వ తారీఖు నాడు ఏదైతే తెలంగాణ డిసెంబర్ 9th రోజు ఒక విధానపరమైనటువంటి ప్రకటన సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు 6 గ్యారంటీలలో మరి అత్యంత ఉపయోగకరమైనటువంటి, ప్రతి ఇంట్లో మహిళలు ఆర్థిక ఇబ్బందులతో తమ స్వేచ్ఛగా బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఆర్థిక భారం ఉండకూడదని మొదటి గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పెట్టడం జరిగింది సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా. అదేవిధంగా తెలంగాణ ఇస్తామని ప్రకటన వచ్చిన రోజు కూడా. అదే కాకుండా అందరికీ ఆరోగ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 lakhs వరకు కూడా ఇవ్వడానికి మరి అదొక గ్యారంటీని కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి, అంటే మేము 7th రోజు అధికారంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. 9th రోజు ఆ యొక్క కార్యక్రమాలను కూడా, గ్యారంటీస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది, అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఇంకా 9th రోజు నుంచే పాపం అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు అమలు చేస్తారని 10 సంవత్సరాలు అధికారాన్ని అత్యంత దుర్వినియోగం చేస్తూ తమ కుటుంబ పాలనను కొనసాగిస్తూ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి, ప్రజల త్యాగాలను పక్కన పెట్టి, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కనీసం
3 రోజులు కూడా ఓపిక పట్టకుండా మరి మమ్మల్ని ప్రశ్నిస్తుంటే మా మీడియా సోదరులు కూడా వాళ్ళ ప్రశ్నలలో ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది? తెలంగాణ యువతకు ఇస్తున్న ఉద్యోగాల వాగ్దానం ఏమైంది? నిరుద్యోగ వృత్తి కోసం అంటే అసెంబ్లీలో బడ్జెట్లో కూడా పెట్టి అమలు చేయకుండా 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ ఒక్కొక్క అడుగు మేము ముందుకేస్తుంటే తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో దొరుకుతున్నటువంటి అభిమానాన్ని చూసి సహించలేక ఏ ప్రభుత్వమైనా కొత్త వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది అప్పుడున్నటువంటి లోటు కానీ మిగులు కానీ మాట్లాడతారు. మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వాళ్ళు శ్వేతపత్రము అని పెట్టారు. ఏడ శ్వేతాన్ని చిందించరా మీరు? ఏడ రక్తాన్ని చిందించరు? ఏడ చెంటను దాచుకున్నారు? ఏడ రోడ్ల మీద ఇవాళ కష్టపడరు ఈ 10 ఏళ్ళు అని నేను అడుగుతున్నా. ప్రజలందరినీ కష్టపెట్టి అది శ్వేతపత్రం కాదు, అది స్వార్థ పత్రం, అవినీతి పత్రం. వాళ్ళ అక్రమాలు బయటకు వస్తాయని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో వెనుకకు పోలేదు. అంత క్లిష్టమైనటువంటి తెలంగాణను కూడా ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ముందంజలో ఉండి డెసిషన్స్ తీసుకున్నదో, ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నదో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీకు అందరికీ తెలుసు. కాబట్టి డిసెంబర్ 28వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు అభయహస్తం 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం మేము దరఖాస్తులను స్వీకరిస్తున్నటువంటి డే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారులు కూడా తీసుకొని ప్రతి ఒక్క దరఖాస్తుదారుని యొక్క దరఖాస్తును భద్రపరిచి మరి కావలసినటువంటి డాటా అంతా కూడా సేవ్ చేసుకొని అర్హులను సెలక్షన్ చేసుకున్నటువంటి అవకాశం కూడా వారు పెట్టుకున్నటువంటి దరఖాస్తుల ద్వారానే ఉంటుంది. కాబట్టి జిల్లా యంత్రాంగం కానీ మండల యంత్రాంగం కానీ అందరూ కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా మరి ప్రసార మాధ్యమాలు కూడా ఈ యొక్క 6 గ్యారంటీల స్కీమ్స్ కోసం ప్రజలకు 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గడువును కూడా మీరు ప్రచారం చేసి ప్రజలందరూ అర్హులందరూ కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకునే విధంగా సహకరించాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్క మండలంలో అధికారులు 2 యూనిట్లుగా 3 యూనిట్లుగా ఏర్పడి 8 రోజులు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. కలెక్టర్లు కానీ పై అధికారులు కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి మరి చాలా డిస్టర్బెన్స్ లేకుండా కూల్గా ప్రజలందరూ తమ యొక్క విన్నపాలను దరఖాస్తులను పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ అందరం కలిసి కట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం, ఈ ప్రజాపాలన విజయవంతం చేయడం కోసం, ప్రజల అవస్థలను తీర్చడం కోసమే, ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసమే ఈ 6 గ్యారెంటీలు అద్భుతంగా ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ అందరి సహాయ సహకారాన్ని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తాం.